Oh my God! అగ్రరాజ్యం అమెరికాలో కొత్త సంవత్సరం తీవ్ర విషాదాన్ని నింపింది. లూసియానాలోని న్యూ ఆర్లిన్స్లో న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా ఓ దుండగుడు ట్రక్తో బీభత్సం సృష్టించాడు. ఓ వీధిలో సంబరాలు చేసుకుంటున్న జనంపైకి దూసుకెళ్లడంతో 15 మంది ప్రాణాలు కోల్పోగా 30 మందికి పైగా గాయపడ్డారు. అనంతరం జరిగిన ఎదురు కాల్పుల్లో దుండగుండి పోలీసులు కాల్చి చంపారు. ఈ ఘటనలో 2 పోలీసులు కూడా గాయపడ్డారు. ఇది ఉగ్రవాది అయ్యుండొచ్చు అన్న కోణంలో దర్యాప్తు సంస్థ FBI విచారణ జరుపుతోంది. ఈ ఘాతకానికి పాల్పడిన దుండగుండి టెక్సాస్కు చెందిన షంషుద్దీన్ జబ్బార్గా గుర్తించారు. అతడు అమెరికా పౌరుడేనని అధికారులు గుర్తించారు. అతడి వాహనంలో ISIS ఉగ్రవాద సంస్థ జెండా ఉండడంతో ఇది ఖచ్చితంగా ఉగ్రదాడే అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. లూసియానా రాష్ట్రంలో ఉన్న న్యూ ఆర్లిన్స్లోని బార్బన్ వీధి న్యూ ఇయర్ వేడుకలకు ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందింది. ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా వేలాది మంది ఈ వేడుకల కోసం తరలివచ్చారు. బుధవారం సాయంత్రం సమీపంలోని స్టేడియంలో ఫుట్బాల్ మ్యాచ్ ఉండడంతో మరింత మంది ఈ ప్రాంతానికి ముందుగానే వచ్చారు. బుధవారం తెల్లవారుజామున 3:15 సమయంలో వారంతా సంబరాల కోసం రోడ్డుపై ఉండగా దుండగుడు వాహనంతో వారిపైకి ఒక్కసారిగా దూసుకెళ్లాడు. దీంతో జనం చెల్లాచెదురయ్యారు. ఈ ఘటనలో 15 మంది చనిపోగా 30 మందికి పైగా గాయపడ్డారు. దాడి అనంతరం దుండగుడు కాల్పులకు తెగబడడంతో పోలీసులు అతన్ని కాల్చి చంపేశారు. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. దాడిపై వివరాలను వెల్లడించేందుకు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో విరుద్ధ వాదనలు తెరపైకొచ్చాయి. ఇది ఉగ్ర దాడేనని న్యూ ఆర్లిన్స్లో మేయర్ లాటోయా కాంట్రెల్ తెలిపారు. ఉద్దేశపూర్వకంగా జరిగిన దాడిని పోలీసు చీఫ్ అభిప్రాయపడ్డారు. అయితే అది ఉగ్రదాడి కాదని FBI అధికారి అలెథియా డంకన్ తొలుత పేర్కొన్నారు. కానీ ఆ తర్వాత ఉగ్ర కోణంలోనూ దర్యాప్తు జరపనున్నట్లుగా ప్రకటించారు. దుండగుడు పేలుడు పదార్థాలతో వచ్చినట్లు అనుమానించి ఘటనా స్థలంలో సోదాలు జరుపుతున్నారు. ఈ ఘటనపై ఉగ్రకోణంలో FBI దర్యాప్తు చేస్తోందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తెలిపారు. ప్రతి అంశాన్ని పరిశీలించి ఏం జరిగిందో తెలుసుకోవాలని తన సిబ్బందిని ఆదేశించినట్లు పేర్కొన్నారు. కొత్త సంవత్సర వేడుకలను జరుపుకోవడానికి వచ్చిన వారు విగత జీవులుగా మారడంతో తన హృదయం బరువెక్కిపోయిందని వెల్లడించారు. అమెరికాలో ఎలాంటి హింసను సహించేది లేదని బైడెన్ స్పష్టం చేశారు.